హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గ్రూప్స్ ఎగ్జామ్ మెంటర్ అనే ధనుంజయ్ గారు. సో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హాయ్ సార్. నమస్కారం సార్, ఈ ఎగ్జామ్స్ అంటే కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమ్స్ 2 years బ్యాక్ జరగడం జరిగింది. తర్వాత కొన్ని కోర్ట్ కేసెస్ ద్వారా చాలా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అనమాట. రైట్ నో ఈవెంట్స్ సంబంధించిన డేట్స్ కూడా రావడం జరిగింది. అయితే ఈవెంట్స్ తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎంతో దూరంలో ఉండవు, చాలా దగ్గరగా ఉంటాయి, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు అని చెప్తా ఉన్నారు. ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళంతా కూడా గ్రూప్ టూలో కూడా పార్టిసిపేట్ చేయబోతారని తెలుస్తూ ఉంది. సో ఇక కానిస్టేబుల్ సంబంధించిన ఎలాంటి ప్రిపరేషన్ వీళ్ళని ముందుకు తీసుకెళ్తుంది, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, సో దానికి సంబంధించిన విషయాలు చెప్తారు. అప్రాక్సిమేట్గా 6,000 వరకు పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ అయితే టైం టు టైం కండక్ట్ చేస్తారు. అకార్డింగ్ టు మనకు అప్పుడు అంటే పిఎల్ఆర్బి ఎలా ఉంటుందంటే ఏపీలో పిఎల్ఆర్బి ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్. ఇండియాలోనే అత్యంత ఫాస్టెస్ట్ బోర్డు పిఎల్ఆర్బి, చాలా ఫాస్ట్. ఎలా అంటే 2016 అనుకుంటా ఎస్ఐ నోటిఫికేషన్ 7 monthsలో కంప్లీట్ పోస్టింగ్ ఇచ్చేస్తున్నాను, ఐ మీన్ ట్రైనింగ్ పంపించేసి. అత్యంత ఫాస్టెస్ట్ బోర్డు బేసికల్లీ, ఓకేనా. అయితే ఫస్ట్ టైం దీనికి సంబంధించి ఏపీలో కానిస్టేబుల్కి సంబంధించి సమ్ ఇష్యూస్ వలన సుమారుగా 2 years అనేది టైం ల్యాగ్ అయిపోయింది. ఇప్పుడు ఎనీవే ఫైనల్లీ వచ్చేసరికినేమో హోమ్ మినిస్ట్రీ ఇటీవల ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఈ మంత్ ఇక 19th 20 నుంచి అప్రాక్సిమేట్గా February 1st వరకు కూడా మనకి ఈవెంట్స్ జరగబోతున్నాయి అని చెప్పారు. సో సుమారు ఎప్పుడులాగే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ డేస్ జరుగుతాయి, కామన్ అది. సో అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఏపీ పిఎల్ఆర్బికి సంబంధించి ఒక మేజర్ ఇష్యూ చెబుతాను, చాలామంది తెలిసే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈవెంట్స్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ పెట్టేస్తారండి. లేట్ అంటే టైం ఇవ్వరు. ఈవెంట్స్ అయిన తర్వాత 4 months 5 months అలా ఇవ్వరు. అంటే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 40 days 45 days 50 days ఇలా ఎగ్జామ్ పెట్టేస్తారు. అసలు నిజం చెప్పాలంటే రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. మీరు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత జస్ట్ 30 40 45 days రివిజన్ చేయలేరు. ఎందుకంటే ఒక్కసారి సిలబస్ మాట్లాడితే క్లారిటీ వస్తుంది. సిలబస్లో అత్యధిక వెయిటేజ్ అనేది నథింగ్ బట్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 45 marks వరకు ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుంది, సుమారుగా 30 అనుకోండి, సుమారుగా. సో 75 marks. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి యావరేజ్గా 30-35 అనుకోండి. ఇవి తీసేస్తే సైన్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పాలిటీ కూడా మంచి మార్క్స్ వస్తాయి, ఇండియన్ హిస్టరీ కూడా మంచి మార్క్స్ వస్తాయి, జాగ్రఫీ మంచి మార్క్స్ వస్తాయి, అది కాకుండా స్టాక్ జీకే వస్తుంది, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తాయి. ఇలా చూసుకుంటే అన్నిటి యొక్క అదొక మిక్స్డ్ వెజికరీ లాంటిది అనమాట, అన్ని మిక్స్ అయి ఉంటాయి సిలబస్లో. నేను చెప్పేది ఏంటంటే మీరు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు ఇంతకాలం వేచి చూసిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈవెంట్స్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వద్దు. మరి ఇప్పుడు పైన ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ తక్కువ టైం ఇచ్చారు కాబట్టి వెంటనే డే అంతా గ్రౌండ్లో గడుపుతామంటే, సో డే అంతా గడిపినా కూడా మన ఫిజికల్లీ అంత సపోర్ట్ చేయదు బాడీ. సో మీరు ఎలాగో నాకు తెలుసు తక్కువ టైం కాబట్టి హాఫ్ డే స్పెండ్ చేసేస్తారు గ్రౌండ్లో, మంచిదే. కానీ మిగిలిన హాఫ్ డే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఈ హాఫ్ డేలు కలిపితేనే మీ ఈవెంట్స్ తర్వాత టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు మంచి అంటే పర్ఫెక్ట్ రీచ్ అవ్వగలుగుతారు. సో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మిగిలిన హాఫ్ డేలో ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇంగ్లీష్కి మ్యాథ్స్కి ఇవ్వండి. మ్యాథ్స్ క్లారిటీ ఉన్నవాళ్ళు. ఎందుకు నేను చెబుతున్నానంటే ఇవి మార్క్స్ అస్సలు పోవు, పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటే పోవు. అంటే మీకు ఈ 2 సబ్జెక్టుల మీద సుమారుగా 70 to 70+ మార్క్సే వెయిటేజ్ ఉంది. ఎవరికైనా సరే మీకు ఇంగ్లీషు మ్యాథ్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ అనుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపించి వీటిల్లో మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎప్పటి నుంచే ఎవ్రీడే మ్యాథ్స్ ఒక టాపిక్ పెట్టుకోండి, ఎవ్రీడే ఇంగ్లీష్ ఒక టాపిక్ పెట్టుకోండి, రీడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, వాటి మీద ఎగ్జామ్స్ రాయండి. ఈ రెండింటి మీద మీరు ఇప్పటి నుంచి చివరి వరకు ఇది కంటిన్యూ చేస్తే 70కి 60+ వచ్చిందంటే చాలా ఫెచ్చింగ్ అయిపోద్ది స్కోరింగ్లో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే చేయండి. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ మీరు ఈవెంట్స్ అయ్యే లోపే, అంటే ఈవెంట్స్ అవడానికంటే ముందుగానే పెండింగ్లో ఉన్న లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్, అంటే ఎప్పటి నుంచి వద్దు కానీ ఇప్పటి నుంచి అయితే లాస్ట్ 6 months, ఎందుకంటే టైం ఉంది కాబట్టి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అని ఇప్పుడు కవర్ చేసుకోండి. మ్యాక్సిమం జనవరి మిడిల్లోకి కవర్ చేసేసుకోండి. పెండింగ్ ఉన్న తర్వాత చదువుకోండి, కానీ కరెంట్ అఫైర్స్ పెండింగ్ పెట్టొద్దు, టిక్లు పెట్టలేము ఆప్షన్ వైజ్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఎవ్రీడే మ్యాథ్స్ అండ్
ఇంగ్లీష్ ఎవ్రీడే ఎగ్జామ్ వరకు చేయండి, ఎందుకంటే మీరు నిర్ణయించేది ఇది ఈజీ అయిపోతుంది మీకు జాబ్. రెండవది కరెంట్ అఫైర్స్ అనేది మ్యాక్సిమం మీరు జనవరి లోపలగానే పెండింగ్ ఉన్నవని చేసుకుంటే తర్వాత బర్డెన్ తగ్గుతుంది మీకు. లేదా లాస్ట్లో చదువుదామంటే మాత్రం సగమే రైట్ అవుతాయి. అదొకటి జాగ్రత్తగా ఉండండి. ఈ రెండుతో పాటు మీరు ఈ డిసెంబర్ ఎండింగ్ లోపలనే పాలిటీ చేసుకోండి. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. చాలామంది కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 కూడా రాస్తున్నారు. మరి పాలిటీ ఉంటుంది కదండి, కాబట్టి పాలిటీ రెండుకి ఉపయోగపడుతుంది కదా. పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ చేసుకుంటే అటు గ్రూప్ 2కి యూజ్ అవుతుంది, కానిస్టేబుల్లో కూడా సుమారుగా 20 మార్క్స్ వరకు వస్తాయి కదా. 20కి అవుట్ ఆఫ్ 20 వచ్చే ఛాన్స్, ఎందుకంటే స్టాక్కే ఇస్తారు కాబట్టి మీరు గ్రూప్ 2 లెవెల్లో పర్ఫెక్ట్ చదివేస్తే ఇది కవర్ అయిపోతుంది. అందుకే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా పాలిటీ పర్ఫెక్ట్గా చేసుకోండి. డైలీ కనీసం 4-5 అవర్స్ పెట్టుకొని దాని ద్వారా మీకు 2 బెనిఫిట్లు ఏమని అంటే అటు గ్రూప్ 2కి స్కోప్ ఉంది అండ్ ఇటు కానిస్టేబుల్ స్కోప్ ఉంది. అంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన స్కోర్ ఎంత అంటే 70 వరకు వెయిటేజ్ ఉంది ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. అది ఎవ్రీడే ఫాలో అయితే మంచి మార్క్స్ వస్తే ఒక వెయిటేజ్ 70 వరకు. కరెంట్ అఫైర్స్ చెప్పాను మీతో, సో 35 మార్క్స్ వరకు ఉన్నాయి, అది కూడా మంచి వెయిటేజే కదా. ఇక్కడికే సెంచరీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను అన్నమాట. ఆ తర్వాత మీతో ఒక మాట చెప్పాను, ఏం చెప్పానంటే పాలిటీ చదవమని చెప్పేసి 2 బెనిఫిట్లు కూడా చెప్పాను. 20 మార్క్స్ అంటే ఇక్కడికి మీకు 120 వరకు వెయిటేజ్ చూపించేస్తాను. మీరు ఈ 120 వెయిటేజ్ అనేది పర్ఫెక్ట్గా ఎటువంటి ప్రెజర్ లేకుండా ఈవెంట్స్తో పాటు బ్యాలెన్స్ చేయగలిగితే 120లో ఎవరికైనా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు అయితే మాత్రం వాళ్ళకి 100 స్కోర్ వచ్చే ఛాన్స్. ఈ వెయిటేజ్ ఈ వే మీకు 100 వచ్చేస్తే మిగిలిన 80 మార్క్స్ అనేవి మీరు ఎలాగో చదువుతారు. సో 80లో సపోజ్ ఒక 35-40 రైట్ అయినా కూడా మీకు ఏమవుతుంది 140 మంచి స్కోర్ కదా కానిస్టేబుల్ అంటే జాబ్ వచ్చేస్తుంది కదా. సో మీరు ఈవెంట్స్తో ఉన్నాయి, వెయిటేజ్ ఎక్కువ ఉండి ఇండియన్ హిస్టరీ ఉంది, వెయిటేజ్ ఎక్కువ ఉండే దాన్ని ఏమంటారు జాగ్రఫీ ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు జాగ్రఫీ చదివారు అనుకుందాం, మన గ్రూప్ 2కి యూజ్ లేదు, అవునా కదా. సో అదేదో మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మంత్ చదివారు అనుకుందాం, నెక్స్ట్ మంత్లో మీరు వచ్చేసరికి వీలైనంత వరకు ఏం చేస్తారంటే సైన్స్కి మంచి వెయిటేజ్ ఉంటుంది కానిస్టేబుల్, సుమారుగా 30 మార్క్స్ వస్తాయి. సైన్స్ చదువుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీలైతే మీకు ఎక్కడ కవర్ అవుతుంది గ్రూప్ 2లో కవర్ అవుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ అంటే మీరు జనవరి మంత్లో వచ్చరికినేమో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఏపీ హిస్టరీ చదవండి. ఏపీ హిస్టరీ గ్రూప్ కానిస్టేబుల్కి ఒక 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అటు గ్రూప్ 2కి మెయిన్స్లో ఉపయోగపడే ఛాన్స్ ఉంది. మీరు జనవరి మంత్లో ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ చేసుకోండి. ఈ మంత్లో పాలిటీతో పాటు మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ చేసుకోండి. మీరు జనవరి ఎండింగ్ కల్లా కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ ఓకే వీటితో పాటు నెక్స్ట్ పాలిటీ ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసుకుంటే మీరు ఇటు గ్రూప్ 2లో కొద్ది వరకు బ్యాలెన్స్ చేయగలరు. అండ్ కానిస్టేబుల్కి అయితే మంచి వెయిటేజ్ స్కోర్ సుమారుగా 130-140 మార్క్స్ వెయిటేజ్ అయిపోవడంలో. కాబట్టి ఈవెంట్స్ అప్పుడు పొరపాటును కూడా లైట్ తీసుకోవద్దు. మీరు గ్రౌండ్ క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్వాలిఫై అయితే మెయిన్స్ రాస్తారు కానిస్టేబుల్, అది ఎంత ఇంపార్టెంటో క్వాలిఫై అయిన తర్వాత చూసుకుందామని చాలా ప్రమాదకరం. కాబట్టి క్వాలిఫై అవ్వడానికి గ్రౌండ్కి ఎంత ట్రై చేస్తున్నారు, హాఫ్ డే పాటు డైలీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి, వదిలిపెట్టొద్దు. మీరు జిఎస్ డైలీ చదివి మ్యాథ్స్ ఇంగ్లీష్ లాస్ట్లో చూస్తామంటే ఎవరికైనా మ్యాథ్స్ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఎంత చదివినా వెనక్కి వెళ్ళిపోవడంలో ప్రమాదకరమే కదా. సో మీరు వీలైనంత వరకు కూడా నేను చెప్పిన పని చేయండి. ఇంగ్లీషు మ్యాథ్స్ అలాగే పాలిటీ చెప్పి ఈ మంత్ చెప్పాను, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ జనవరిలోపు చేసుకోండి, ఈజీ అవుతుంది అనమాట. సో మన ఛానల్లో మనం ఇంకా అంటే జనవరి తర్వాత కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తర్వాత చెబుదాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయకూడదు ఎవరిని కూడా, మనకు క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి జనవరి వరకు ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, మరలా ఎందుకు చెబుతున్నానో ఈవెంట్స్ తర్వాత డేస్ తక్కువ ఇస్తారు, అప్పుడు మీరు ఆవేశపడితే కన్ఫ్యూజ్ గురవుతారు, కరెంట్ అఫైర్స్ రివిజన్ అవ్వదు, అప్పుడు ప్రమాదకరం కదా. కాబట్టి ఈవెంట్స్తో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకొక కీ పాయింట్ చెబుతాను చూడండి, వీలైనంత వరకు కానిస్టేబుల్కి టెస్ట్ సిరీస్లు రాయండి. ఎందుకు రాయమంటున్నాను అంటే 200 క్వశ్చన్స్ 180 minutes, అందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంది, పేపర్ బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి కన్ఫామ్గా టెస్టులు రాయండి, రాయకుండా మాత్రం రెడీ అవ్వద్దు ఎగ్జామ్కి. చాలా ఇయర్స్ తర్వాత మనకి ఛాన్స్ అయితే వచ్చింది, దీన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి అంతే, అంతకుమించి రిస్క్లు అయితే చేయకండి. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ప్రతి కోణాన్ని సార్ ఇక్కడ పాయింట్అవుట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మెయిన్ అంశం ఏంటి అంటే ఆఫ్టర్ ఈవెంట్స్ అసలు ప్రిపరేషన్కి టైం అయితే చాలా తక్కువ ఉంటుంది.
ప్రిపరేషన్ అవ్వాల్సిన సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రాటజికల్గా అండ్ టైంని యూటిలైజ్ చేసుకుంటూ ముందుగా నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ధనంజయ్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.